ముందు ఎలా ఉండేది పెయిన్? ముందైతే చాలా బేర్లెస్ ఉంది అసలు. బేర్ అవ్వకపోయేది. ఈవెన్ నించున్నా కానీ కూర్చున్నా కానీ బేర్ అసలు అవ్వకపోయేది. ఈవెన్ కూర్చోవడం కష్టమే ఉండే. ఈవెన్ 1-2 seconds కానీ ఎక్కువ కూర్చోము. ఎట్లా అయ్యేది పెయిన్ స్టార్ట్? పెయిన్ అంటే ఇక ఎస్పెషల్లీ ఇక్కడ నుంచి అక్కడి నుంచి అంటే ఎలా అంటే లాగడం, తర్వాత ఇక్కడ కంపేర్ టు ఇది ఎక్కువ అనిపించేది బాగా. ఇక పుల్ అవుతుంది బాగా, దానివల్ల ఇక కూర్చోవడం అవ్వదు. సో నడుస్తున్నాను పెయిన్ ఉండేది, బట్ కంపేర్ టు కూర్చునే దానికన్నా నడిచేది కాస్త ఫార్ బెటర్ అనిపించేది. బట్ ఇప్పుడైతే అంత లేదు. ఇప్పుడు కూర్చున్నానే కంఫర్టబుల్ గానే కూర్చుంటున్నాను. ఎంతసేపు కూర్చోగలుగుతున్నారు కంఫర్టబుల్ గా? వితౌట్ పెయిన్ అయితే అరౌండ్ ½ an hour ఆ టైం వరకు కూడా కూర్చున్నాను. మళ్ళీ అంటే నేను మామూలుగా ఎవ్రీ ½ an hour ఒకసారి లేచి మళ్ళీ వాక్ చేసి మళ్ళీ కూర్చుంటున్నాను. అప్పుడైతే ఎటువంటి పెయిన్ లేదు. ఇప్పుడు వాకింగ్ ఎంతసేపు చేయగలుగుతున్నారు? ముందుకి ఇప్పటికి డిఫరెన్స్? ముందైతే అరౌండ్ 5 minutes or 10 minutes ఉండే. ఇప్పుడైతే 20-25 minutes చేసినా అని నించున్నా అని అంత పెయిన్ అయితే లేదు. అంత పెయిన్ లేదు, తగ్గింది. సో మేజర్గా క్వాలిటీ ఆఫ్ లైఫ్లో బాగా బెటర్మెంట్ ఉంది. ఓకే. సో మనం ఈయనకి ఏదైతే లో బ్యాక్ పెయిన్ అండ్ రైట్ లెగ్ రేడియేటింగ్ పెయిన్ సయాటికాకి ట్రీట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఎప్పటి నుంచి ఉండే మనకు ప్రాబ్లం? డిసెంబర్ మిడ్లో నుంచి స్టార్ట్ అయింది నాకు పెయిన్. అంటే ఒక అరౌండ్ 3 months. ఓకే. సో వచ్చినప్పుడు చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు కదా. మన దగ్గర రాకముందు ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకున్నారా? రాకముందు అంటే ఆక్యుపంచర్ది అది ట్రై చేశాను, బట్ వర్కౌట్ అవ్వలేదు. దాని తర్వాత వేరే హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళు హాస్పిటలైజ్ అవ్వాలి, సమ్ ఫ్యాక్షన్స్ ఏదో చేస్తాము, అరౌండ్ 1 week ఉండాలి అది అన్నారు. సో దాని గురించి అని సెకండ్ ఒపీనియన్ కానీ ఇక్కడ రావడం జరిగింది. ఓకే. సో ఎప్పటి నుంచి బాడీ రెస్పాండ్ అవ్వడం మొదలైంది? నుంచి 6 sections తర్వాతనే నాకు పెయిన్ అనేది రెడ్యూస్ అవ్వడం స్టార్ట్ అయింది. 6 sessions పెద్దగా డిఫరెన్స్ లేదు. అప్పుడైతే అంత అయితే నాకు అనిపించలేదు. కాన్ఫిడెంట్ కూడా లేదా? కాన్ఫిడెన్స్ అంటే ఓకే అవుతుంది అని, బట్ ఎన్ని సెక్షన్స్ అనేది నాకు అర్థం కాలేదు. ఆఫ్టర్ 6 sections దాటిన తర్వాత ఓకే రైట్, ఐఎమ్ ఫీలింగ్ సమ్ బెటర్ రైట్ నౌ అని. నా లైఫ్ స్టైల్ కానీ డైలీ యాక్టివిటీస్ కానీ నా అంతా నేనే చేసుకున్నాను దానికి వచ్చాను. అంటే అంతకుముందు డైలీ యాక్టివిటీస్ చేసుకోవడానికి కూడా అయ్యేది కాదు. జాబ్ మానేసి ఇంట్లో కూర్చున్నారా? అంటే జాబ్ వర్క్ ఫ్రమ్ హోమే చేస్తుండే, బట్ అది కూడా చేయకపోయాను. అంటే కూర్చొని చేయకపోయాను. వేరే స్టడీ టేబుల్ పెట్టేసుకొని సోఫా మీద దాని మీదనే చేసాం. వేరే ఇప్పుడు కూర్చొని చేయగలుగుతున్నాను. సూపర్. సో ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఎంతసేపు రిలాక్సేషన్ అనిపిస్తుంది? రిలాక్సేషన్ అనేది అది అలానే ఉంటుంది ఇక. మళ్ళీ ఎక్కువసేపు నించున్నా అని, లేకపోతే దేని గురించి అయినా బెండ్ అయినా, లేకపోతే ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు అప్పుడు పెయిన్ అనేది మళ్ళీ గెయిన్ అవుతుంది. ఎంతసేపు ట్రావెల్ చేస్తే వస్తుంది? ఒక ½ an hour 45 minutes ట్రావెల్ చేయగలుగుతున్నారు. ½ an hour వరకు అయితే ఏం లేదు. దాని తర్వాత వరకు కంటిన్యూ అయింది అనుకోండి, పెయిన్ అనేది మళ్ళీ గెయిన్ అవుతుంది. ఇంకా మనకి 3 sessions ఉన్నాయి కదా. హోప్ మనం దీంట్లో ప్లాన్ చేసిన దాంట్లో వైండ్ అప్ చేసాం. ఎస్ సార్. ఓకే.